యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పొద్దున్నే మాట్లాడదాం అనుకుంటే వాడేదో సాంగ్ ప్రాక్టీస్ ఉందని హడావుడిగా వెళ్ళిపోయాడు అత్తయ్య గారు. అమ్మా, అన్ని పనుల కంటే విరాజ్ని నిశ్చితార్థానికి ఒప్పించడమే ముఖ్యం. పిన్ని, ప్లాన్ రెడీనా? నా కూతురు జీవితానికి సంబంధించింది. పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్నాను. రైట్ టైంకి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇంతకీ ప్లాన్ ఏంటి పిన్ని? చెప్పను, నువ్వే చూడు. ఓ, సార్, లయ్యా మేడం మీ ఎంగేజ్మెంట్కి రింగ్ ఆర్డర్ ఇచ్చారు. మీరు ఎక్కడున్నారో చెప్పండి, వచ్చి రింగ్ సైజ్ తీసుకుంటాను. అదిగో బావొచ్చాడు. బావా, ఏంటి లేటు? నీకోసం బట్టలు తీసుకొచ్చాను, చూడు. దేనికివి? నీకోసమే బావా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా? మామ్, ఇక్కడ ఏం జరుగుతోంది? చెప్తాన్రా, నువ్వు కొంచెం స్థిమితపడు. ఏం జరుగుతుందని అడుగుతున్నాను కదా, దానికి సమాధానం చెప్పండి. విరాజ్, అరవకు, కూల్ డౌన్ రా. అన్నయ్య, వీళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుసా? నా మాట వినరా, అన్నీ మాట్లాడుకుందాం. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. రిలాక్స్ అవ్వలేను అన్నయ్య. అరే, వీళ్ళంటే సరే, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదా? నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే నీ మంచి కోసం. అన్నయ్య ప్లీజ్. ప్లీజ్, నా మంచేదో చెడేదో తెలిసిన వాడివి నువ్వు కూడా ఇలా మాట్లాడతావని అనుకోలేదు. మా అందరి ప్రపోజల్ నీకు తెలిసింది కదా. మేం చేసేది తప్పు కాదు, నువ్వు చేస్తుందే తప్పు. ఎంతో జీవితం ఉంచుకొని ఒంటరిగా ఉండాలనుకోవటం తప్పు. నువ్వు అనుభవిస్తున్న పెయిన్ నుంచి నువ్వు బయటపడాలని మా అందరి ఆశరా. అంటే మీ ఉద్దేశంలో నాకు పెళ్లి చేసేస్తే నేను ఆనందంగా ఉంటానా? ఒంటరిగా అయితే ఉండవు కదా. అలా అని మరో అమ్మాయిని నా జీవితంలోకి ఎలా తీసుకొస్తారు? మరో అమ్మాయి కాదురా చిన్నోడా, నీ మర్దల్ లయ. నిన్ను మంచిగా చూసుకునేది తనేరా. లయ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నా జీవితంలో చైత్ర తప్పించి ఇంకెవరికి స్థానం లేదు. చూడండి, మీకు నా ఒంటరితనం తప్పుగా అనిపిస్తుందేమో, కానీ నాకు ఆ ఒంటరి జీవితంలోనే తృప్తుంది. ఇదివరకే చెప్పాను, నేను ఒంటరిగా లేను అని. నాలో చైత్ర ఉంది. నాలో చైత్ర జ్ఞాపకాలున్నాయి. నేనెప్పటికీ ఒంటరిని కాను. నాకు ఏ బాధ లేదు. నన్ను చూసి మీరు బాధపడకండి. నాకు ఈ జీవితమే హ్యాపీ.
దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ఈ విషయంలో, ప్లీజ్. విరాజ్, నిన్ను బాధ పెట్టినందుకు అందరి తరపున నేను సారీ చెప్తున్నాను. వదినా, విన్నావు కదా, విరాజ్ నుంచి ఏ మాట అయితే వినకూడదనుకున్నానో అదే వినాల్సి వచ్చింది. లయను చూడొదినా, నిన్ను నువ్విచ్చిన మాట వల్ల ఇప్పటి వరకు ఎంత సంతోషంగా ఉందో. కానీ ఇక ఆ మాట నెరవేరదని ఎలా ఉందో చూడు. హంస, ఇప్పటికీ నేనిచ్చిన మాట మీదే ఉన్నాను. విరాజ్కి లయకి పెళ్లి చేసి తీరుతాను. మామ్, నేను ఇప్పటి వరకు ఏం చెప్పానో నీకు అర్థం కాలేదా? నా ఈ జీవితం చైత్రాకే అంకితం. చైత్రాని కాకుండా ఎవరిని నా భార్యగా నేను స్వీకరించను. ఒంటరి జీవితం నరకంరా. ఆ నరకాన్ని ముందు ముందు నువ్వు అనుభవించలేవు. నువ్వు ఆ నరకంలోకి వెళ్తుంటే అమ్మగా నేను భరించలేను. ఏమవుతుంది మామ్? ఇంతకు మించి జీవితంలో ఏం కోల్పోతాను? మహా అయితే ప్రాణాలు పోతాయి, అంతే కదా. అవి చైత్ర పోయినప్పుడే పోయాయి. ఈ శరీరం తన జ్ఞాపకాలతో బ్రతుకుతున్న జీవోత్సవం. ఈ జీవోత్సవానికి తిరిగి ఎవరు ప్రాణాలు పోయలేరు. ఒకవేళ మళ్ళీ నేను మామూలు మనిషిని అవ్వాలంటే చైత్ర రావాలి. నీ నిర్ణయం నువ్వు చెప్పావు కదా, నా నిర్ణయం కూడా చెప్తాను, విను. నా కొడుకు నా కళ్ళ ముందే వాడి జీవితం నరకంగా మార్చుకుంటుంటే చూస్తూ తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే నీ నిర్ణయం నువ్వు మార్చుకోకుంటే నాకు నాకు చావే మార్గం.
ప్రతి విషయంలో నువ్వు నన్ను ఇలా మరి నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో విరాజ్, నువ్వు సంతోషంగా ఉండాలని, మేమందరం ఈ పెళ్లి జరిపించాలని, రేపు నిశ్చితార్థం చెయ్యాలని నిర్ణయించాం. ఒకవేళ అది జరగకపోతే నువ్వు ఏ చైత్ర కోసమైతే బాధపడుతున్నావో ఆ చైత్ర దగ్గరికే ఈ అమ్మ వెళ్తుందని గుర్తుంచుకో. మామ్, చెప్పరా, ఏం చేయమంటావు? చెప్పు విరాజ్, ఏం చేయమంటావు? నువ్వే చెప్పు. రే విరాజ్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? విరాజ్, నిన్నే అడుగుతుంది. పిన్ని, విరాజ్ ఏంటి అలా వెళ్ళిపోయాడు? అసలు రేపు నిశ్చితార్థం జరుగుతుందా? విరాజ్ ఏం సమాధానం చెప్పలేదు కదా. విరాజ్ మౌనంలో నాకు సమాధానం దొరికింది. రేపు నిశ్చితార్థం జరుగుతుంది. ఆ అమ్మాయి పున్నమ్మని త్రిశూలంతో పొడిచేసింది. పున్నమ్మని చంపింది. ఆ అమ్మాయి గురించి నేనే చెప్పానని తెలిస్తే నన్నెక్కడ చంపేస్తుందోనని భయంగా ఉంది. గా పున్నమ్మ సచ్చిందా? ఏమో అదే తెలీదు. ఈ విషయం నందుగాడికి చెప్దామనే వచ్చాను. ఇంతలో వాడు అర్జెంట్ ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయాడు. గా అమ్మాయి గా పున్నమ్మని గంత తెలిగా ఎట్లా చంపింది? నేను ఫస్ట్ ఇలాగే షాక్ అయ్యాను. కానీ ఆ అమ్మాయి మామూలుది కాదు. నాటకంలో అమ్మవారి పాత్ర వేసి తనెవరో తెలియకుండా మేకప్ వేసింది. పున్నమ్మ రాక్షసి గెటప్పు వేయగానే ఎవ్వరికి అనుమానం రాకుండా మహిషాసుర మర్దినిలో చివరి ఘట్టంలో త్రిశూలంతో పొడిచేటప్పుడు డమ్మీ త్రిశూలం బదులు ఒరిజినల్ త్రిశూలం వాడింది. ఆ దెబ్బకి పున్నమ్మ నెత్తుటి మడుగులో పడిపోయింది. అమ్మా, అక్కొచ్చిన అక్కడికి ఆ తర్వాత సర్దుకుంటే మంచిదేమో. ఏందిరా అక్కని అడిగేది? గజ్జేసినవని మనకు చెప్తుందా? అది చాలా తప్పు చేసిందిరా చిన్నోడా. గా పున్నమ్మ మొక్కాన తాళి ఇసిరేస్తేనే గంత కక్ష గట్టి తిరిగింది. గసంటుంది ఇప్పుడు గా పున్నమ్మనే పొడిచినది. గాళ్ళు మనని గిడిచిపెట్టరు. మన కోసం వాళ్ళు ఈ పాటికి గాలిస్తూనే ఉంటారు. ఇంకా ఆలస్యం చేసే కొద్దీ
సావు మన దగ్గరకు వస్తున్నట్టే. రే నందు, నందు. హ? ఏంటి మొత్తం సర్దేస్తున్నారు? ఒక్క నిమిషం. ఇదిగోండి మీ కిరాయి. నందుగాడు వచ్చాడా? రాలే. మరెందుకు అన్నీ సర్దేస్తున్నారు? మేము ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఇల్లు ఖాళీ చేస్తున్నారా? అదేంటి, ఎందుకు ఖాళీ చేస్తున్నారు? ఏంటి ఏం మాట్లాడరు? ఇలా అర్ధాంతరంగా ఖాళీ చేస్తానంటే ఎలా? వెంటనే ఎవరు ఇంట్లోకి రాకపోతే 1 నెల రెంటు నాకు నష్టం. మీరు గిట్లా అంటారనే 1 నెల ఎక్కువ కిరాయి కల్పించిన. ఇప్పటికిప్పుడు ఖాళీ ఎందుకు చేస్తున్నారు? ఆ అమ్మాయి పున్నమ్మని గిట్ల పొడిచిందన్నారు కదా, అందుకే. ఓహో, నందుగాడు ఆ అమ్మాయి గురించి బాన్సువాడు వెళ్ళిందని పున్నమ్మకి ఇన్ఫర్మేషన్ నా ద్వారా చేరవేశాడు. దానివలన నందుగాడిని ఆ అమ్మాయి ఏమన్నా చేస్తుందేమోనని భయపడి పారిపోతున్నారా మీరు? గంతే మళ్ళా గంతే. నేనే పిరికోండి అనుకుంటే నాకంటే పిరికోళ్ళలా ఉన్నారు మీరు. అసలు ఆ అమ్మాయి విషయంలో నందుగాడి కంటే ముందు ఉంది నేను. ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ పున్నమ్మకు చెప్పింది నేను. ఏదైనా ప్రమాదం ఉందనుకుంటే నాకే ఎక్కువ ఉంటుంది. మీలా నేను భయపడితే మీరు ఇల్లు విడిచిపోయినట్టు నేను దేశాన్నే విడిచి వెళ్ళాలి. పున్నమ్మని పొడిచింది మా అక్క అని తెలిస్తే ఈ బిల్డింగ్ మా పేరు మీద రాసి పారిపోతాడేమో. మాకు గదంతా తెలియదు, మేము వెళ్ళిపోతున్నాం గంతే. మా భయాలు మాకున్నాయి, గది మీకు అర్థం కాదు. రారా నందు, టైంకి వచ్చావు. ఏంది అంకుల్ గిట్లొచ్చిండ్రు? ఏరా, ఆ అమ్మాయి విషయంలో బాగా భయపడుతున్నట్టున్నావు. నువ్వేం భయపడకరా, నేను మాత్రం నీ పేరు చెప్పనులే. ఏం మాట్లాడుతారు మీరు? అదేరా, మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారు కదా. ఏంది అంకుల్ మీరు అనేది? ఇల్లు ఖాళీ చేసుడేంది? మీ కిరాయి మీకు ఇచ్చినాం కదా, ఇక మీరు వెళ్తారా? సరేనందుగా వస్తానరా, భయపడకు, నేనున్నానులే. నిజం చెప్తే భయంతో గిగ్గల్లికి రావు మళ్ళా. అమ్మా ఏంది గా ఓనర్ ఏంది ఇల్లు కాల్ చేస్తున్నామంటుండు, మీరేమో అంత సర్దేస్తురు. ఏం జరుగుతుందమ్మా ఇంట్లో? ఏం జరుగుతుందని నువ్వు మమ్మల్ని అడగొద్దే, మేము అడగాల. ఏం చేసినవే నువ్వు? నేనేం చేసినా? ఏం చేయలేదా? గంత పని చేసి ఏమీ తెలియనట్టు ఎట్లున్నవే? ఎట్లా బయటకు పోతున్నవే? అరే నేనేం చేసినమ్మా? మర్చిపోయేటంత చిన్న తప్పు కాదే నువ్వు చేసింది, చాలా పెద్ద తప్పు. తప్పేంది తాత? అమ్మా మీరేదో మనసులో ఉంచుకొని బయటకేదో మాట్లాడుతుర్రు. ఏమున్న సీత నాతో చెప్పుండ్రి. నిన్న నాటకంలో గా పున్నమ్మని త్రిశూలంతో పొడిచినవంట కదనే? గది నాటకంలో భాగంగా ఓడిచినాగంతే. నువ్వు నాటకంలో భాగంగా పున్నమ్మను పొడిచినావు గాని గా త్రిశూలం పున్నమ్మకి దిగి సావు బతుకుల్లో ఉంది. ఇదిగో మా త్రిశూలం. గిదేంది గింత బరువు ఉంది? మా ట్రూప్లో అంతే ఉంటుందిలే మేడం. అరే అరే అయ్యో ఇప్పుడు అర్థమవుతుంది. గా త్రిశూలం బరువుగా ఉన్నప్పుడే నాకు బే అనుమానం వచ్చింది. గలు డమ్మీదే ఇస్తారనుకున్నాను. డమ్మీదే అనుకుని నాటకంలో గిట్లా ఎమోషనల్ గా గా పూర్ణమ్మను ఒడిచేసిన. గా త్రిశూలం డమ్మీది కాదేమో.
అందుకేనా పున్నమ్మ కింద పడ్డ తర్వాత అలాగే ఉండిపోయింది గాని నాటకం చివరి వరకు లేవలేదు. అమ్మా ఇదంతా నేను కావాలని చేయలేదే, వాళ్ళ వల్లే గా నాటకం వల్లనే గీ పొరపాటు జరిగింది. పొరపాటు ఎవరు చేసినా గాయపడింది పున్నమ్మనే. అది మనల్ని ఇడిచిపెట్టదే బిడ్డ. గా పటేల్ కుటుంబం మొత్తం ఏకమై మనల్ని చంపాలని కత్తి కడతారే. అందుకే వాళ్ళకి దొరకకుండా మనం వీడి నుంచి వెళ్ళిపోదాం. అక్క గప్పున పొడుస్తూ పొడిచావు కానీ ఇంకొంచెం బలంగా పడవలసింది. అది సచ్చేది, మనకి పీడ విరగడయ్యేది. రే ఎడ్డోడా, గది సచ్చినా బతికినా మనకి ప్రాణగండం ఉంటది. అందరం సస్తం రా. గట్లేం జరగదే, మనమేం తప్పు చేయలేదు, మనకేం కాదు. మంచి చెడ్డలు ఆలోచించడానికి ఇది పంచాయతీ కోర్టులో లేదే. గడిలో దొరసాని తానుంది. గడి రాజకీయం నీకు తెలియదు బిడ్డ.